డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య ఒక ఆర్డర్ తీసుకొచ్చిండు. ఏంటంటే అందులో తాత సిటిజన్ అయి ఉంటేనే అమెరికా పౌరుడు అని చెప్తున్నాడు. తాత సిటిజన్ అయితేనే, అంటే తాత అంటే మన తండ్రి తాత సిటిజన్ అయితేనే అమెరికన్ పౌరునిగా గుర్తిస్తామన్నట్టు చెప్పుకొస్తున్నాడు. దాని గురించి యుఎస్లో ఒక సంతకాలు సేకరిస్తున్నారు. అట్లయితే ఫస్ట్ మెలానియా ట్రంప్, డారెన్ ట్రంప్, మెలానియా ట్రంప్ను, డారెన్ ట్రంప్ను, అంటే అతని కొడుకును కూడా దేశం నుంచి పంపించేయాలని చెప్పి సంతకాలు సేకరిస్తున్నారు. నిజమే కదా, మరి ఎందుకు మా అది సంతకాల సేకరణ జరుగుతుంది అంటే, మెలానియా ట్రంప్ వచ్చేసి స్లోవేనియా పౌరురాలు. ఆమె స్లోవేనియాలో పుట్టింది. స్లోవేనియా నుంచి 1996లో మోడలింగ్ చేసుకుంటూ ఒక ఏజెంట్ ద్వారా B1 B2 వీసా, విజిట్ వీసా ద్వారా అమెరికాలో ప్రవేశించింది. అమెరికాలో ప్రవేశించిన తర్వాత 1998లో డొనాల్డ్ ట్రంప్ తోటి పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడ్డ తర్వాత ఆమె 2005లో అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఆమె సిటిజన్ అయింది. సో ఆమెకు పుట్టినోడే డారెన్ ట్రంప్, అంటే ఆమె కొడుకు. మరి డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగా అయితే తాత మాత్రమే సిటిజన్ అయితే పిల్లలను ఏం చేయమంటున్నాడు. ఇప్పుడు ఆమె తల్లే మెలానియానే సిటిజన్ కాదు కదా, మెలానియాకు పుట్టిన కొడుకుని ఎట్లా ఉంచుతాడు మరి అది ఎలా సాధ్యమవుతుంది? అందుకనే ఏదైనా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పెట్టేటప్పుడు చట్టాన్ని చూసుకోవాలి. కానీ డొనాల్డ్ ట్రంప్ అట్లా చేయడు. అట్లా ఒకవేళ తాతలు మాత్రమే సిటిజన్లు ఉంటే అమెరికాలో ఉండాల్సి వస్తే అమెరికా సగం ఖాళీ అయిపోతుంది. ఇంకా అమెరికా నెంబర్ 1 కాదు కదా, నెంబర్ 10లో కూడా ఉండదు. సో అవన్నీ జరగని పనులు. దానికి ఒక చట్టం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఎంత భీతి గొల్పేగా ఉంటాయో ఆలోచిస్తే అతని సొంత కుటుంబంలోనే అర్థమవుతుంది మీకు. అది చెప్పాలనే మెలానియా ట్రంప్ కూడా సిటిజన్ కాదు ఇప్పుడు ఆ లెక్కనైతే, డొనాల్డ్ ట్రంప్ చెప్పే పద్ధతిగా అయితే. సో ఇవన్నీ చాలా లొసుగులు ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో.